టీచర్స్ 10th పాస్ అయితే చాలు అని అంటూ ఉంటారు. 10th తరువాత కెరియర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? కెరియర్ ఎంత ఇంపార్టెంట్ అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే ఈ 10th క్లాస్ అనే జర్నీ ఉన్నారో, బికాస్ 10th క్లాస్ ఈజ్ లైక్ ఎ 6-year కమిట్మెంట్ అంటాను నేను. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 years, మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటారో 2 years, దాని తర్వాత 4 years డిగ్రీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. విచ్ వెదర్ ఇట్ ఇస్ బీటెక్ ఆర్ బీబీఏ ఆర్ ఎంబీబీఎస్ ఏదైనా కానీ. సో ఈ 6-year జర్నీ +2 అనమాట. ఇలా మనకి హ్యాపీ అవర్స్ లాగా 2+2 లాగా ఇట్ ఇస్ 6+2 అంటే 2 years ఆఫ్ స్పెషలైజేషన్ ఆఫ్టర్ దట్. సో ఈ 8-year జర్నీ ఇస్ డిసైడెడ్ ఇన్ ది నెక్స్ట్ 2 months వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి. సో స్టూడెంట్స్, పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మనలాంటి ఎక్స్పర్ట్స్ కలిసి కూర్చుని తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే లాస్ట్కి వాళ్ళే చేయాల్సిందే. బట్ అగైన్ స్టూడెంట్స్ ఆర్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, సో వాళ్ళు డెసిషన్ తీసుకునే కేపబిలిటీ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకే ఈ 3 stakeholders కంబైన్ చేసి దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ విచ్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ 6+2 అంటే 2 years ఇంటర్మీడియట్, 4 years డిగ్రీ అండ్ 2 years మాస్టర్స్. సో అలా డెసిషన్ తీసుకుంటే దే విల్ బి గుడ్. ఎందుకంటే చాలా మంది మనం పేరెంట్స్, స్టూడెంట్స్ చూస్తున్నాము, ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకుంటారు, దాని తర్వాత రిగ్రెట్ అవుతారు, ఇదెందుకు చేయలేదు మేము, ఇదెందుకు చేయలేదు. అఫ్ కోర్స్ రిగ్రెట్స్ విల్ బి దేర్, కానీ ప్రాపర్గా కన్సల్టేషన్ తీసుకుని కన్సెన్సస్కి వచ్చి డెసిషన్ తీసుకుంటే ఇట్ విల్ బి గుడ్ అనమాట. ఓకే.